హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే చాలా వైలైన క్యారెట్ అస్మా చేస్తున్నాను. దానికోసం ముందు క్యారెట్ మంచి కడిగేసుకుని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ క్యారెట్ అన్నింటిని 1 బై 1 తీసేసుకుని మంచి పీల్ ఆఫ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఈ క్యారెట్ను చిన్న చిన్న ముక్కలు కట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలను ఒక మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను. తర్వాత దీంట్లో కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నాను. 3 ఇలైచీ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా పాలు యాడ్ చేసుకొని మంచిగా దీన్ని గ్రైండ్ చేసుకున్నాను. చూసారా, ఇప్పుడు రెడీ అయిపోయింది ఈ మిక్చర్ అయితే. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నాను. ఘీ వేడగానే మనం మిక్సీ పట్టేసుకున్న ఈ క్యారెట్ మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను అనమాట. జస్ట్ 1 మినిట్ అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ టు 2 టేబుల్ స్పూన్ సూజీ, తర్వాత 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే బైండింగ్ కోసం. ఇప్పుడు మంచి మిక్స్ చేసుకున్నాను. తర్వాత నాకు కొద్దిగా పాలు యాడ్ చేసుకొని ఇంకొంచెం 2 మినిట్స్ కుక్ చేయాలనిపించింది. సో కొద్దిగా పాలు యాడ్ చేసుకొని పక్కన మంచి కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పక్కన ఇంకో స్టవ్ మీద 1 లీటర్ పాలు అయితే బాయిల్ చేసుకుంటున్నాను. కండెన్స్ మిల్క్ కూడా ఈ జార్లో యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పాలు యాడ్ చేసుకొని మంచి మిక్స్ పెట్టేసుకొని మళ్ళీ ఈ కండెన్స్ మిల్క్ కూడా ఈ పాలు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం థిక్నెస్ కోసం అనమాట. ఆ తర్వాత ఈ క్యారెట్ మిశ్రమం ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది అనమాట. అంటే రెడీ అయిపోయింది అనమాట. చూసారా, ఫైనల్గా అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కొద్దిసేపు కూల్ అయితే మంచిగా బాల్స్ చేసుకోవచ్చు. తర్వాత మంచి బైండింగ్ బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు ఈ పాలు ఆల్మోస్ట్ 50% మంచిగా బాయిల్ అయిపోయి దీంట్లో కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం కలర్ తక్కువ పడింది కాబట్టి దీంట్లోకి కొంచెం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసామని చెప్పేసి ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ బౌల్ తీసుకుని కొద్దిగా పాలు యాడ్ చేసుకొని మళ్ళీ ఈ మిశ్రమాన్ని ఈ పాలు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా మిక్స్ చేసుకుంటే ఏముంటుందంటే ఆ ఫ్లేవర్ ఉంటుంది అండ్ కలర్ఫుల్గా ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇప్పుడైతే ఇది కూడా అయిపోయింది ఆల్మోస్ట్. మా పిల్లలు అయితే మంచిగా చూసారు, క్యారెట్ బాల్స్ రెడీ చేశారనమాట. వాళ్ళు ఓన్ హ్యాండ్స్తో చిన్న చిన్న బాల్స్ చేశారు. ఇప్పుడు ఈ కూల్ మిశ్రమంలోకి క్యారెట్ బాల్స్ను డిప్ చేసుకున్నాను, డ్రాప్ చేసుకున్న తర్వాత ఫైనల్గా గార్నిష్ కూడా చేసుకున్నాను. చూసారా, డ్రై ఫ్రూట్స్ చాలా టేస్ట్గా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. సో మా వీడియో మీరు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.